మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నానాటికి భూముల ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆక్రమణదారులు చెరువులు కుంటలపై పడ్డారు. నీటి వనరులను కూడా వదలడం లేదు. గజాల చొప్పున కబ్జాలకు పాల్పడుతున్నారు. అన్ని వర్గాలకు చెందిన చెరువుల పరిరక్షణను ఎవరూ పట్టించుకోవడం లేదు. నీటి పారుదల, రెవెన్యూ, పురపాలక, గ్రామ పంచాయతీ శాఖలు దృష్టి సారించడం లేదు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ నగరాల్లో అనేక చెరువులు మాయమవ్వగా వాటి పేర్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పేర్లు మాత్రమే మిగిలే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 43,000 చెరువులున్నాయి. వీటిలో 4,000 చోట్ల కబ్జాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 920 తాటకాలు ఉంటే వాటిలో 491 కబ్జాకి గురయ్యాయి. 282 పూర్తిగా ఆక్రమణల పాలయ్యాయి. వరంగల్ నగరంలో 60 చెరువులు కబ్జా కొరల్లో చిక్కుకున్నాయి. హైదరాబాద్లో మాత్రమే కొన్ని చెరువుల FTL బఫర్ జోన్ల గుర్తింపు చేపట్టారు. హైడ్రా రంగప్రవేశం తర్వాత కబ్జాలు కొంతమేర తగ్గినా ఇప్పటికే ఉన్న ఆక్రమణలు పూర్తి స్థాయిలో తొలగించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి పారుదల శాఖ సరిహద్దుల గుర్తింపు ప్రారంభించినా పూర్తి చేయలేదు. అన్ని జిల్లాల్లోనూ హైడ్రా తరహా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా ఉన్న చోట చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. చెరువులు, కుంటల సర్వే నంబర్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలనే నిబంధన ఉంది. కానీ సమీపంలోని ఇతర సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, మండలాల్లో సైతం చెరువులు, కుంటలు దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా కబ్జా అవుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల అధికారులు చూసి చూడనట్టుగా ఉంటున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటైన చెరువులు, కుంటలు కాలక్రమంలో మాయమవుతున్నాయి. వాటి స్థానాల్లో భవనాలు వెలుస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరించడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి. మహానగరంలోని హైదరాబాద్ ప్రాంతంలో ఇటీవల కాలంలో హైడ్రా ఆధ్వర్యంలో 8 చెరువులను పరిగణలోకి తీసుకొని వాటి నీటిని శుద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగింది. ఈ తరహాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వ్యవహార పనులు కొనసాగిస్తే చెరువులను పరిరక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వాలు మారిన క్రమంలో పేదల కోసం, మధ్యతరగతి వర్గాల ప్రజల కోసం నివాస గృహాలకు సంబంధించి కొన్ని వెసులుబాటు కోసం జీవోలు ఇచ్చారు. ఆ జీవోలు కబ్జాదారులకు వరంగా మారాయని చెప్పేసి మనం భావించవచ్చు. గత ప్రభుత్వం 58, 59 జీవోలను జారీ చేసింది. అంటే నివాస స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఈ జీవోలు దోహదపడతాయి. ఇదే అదనగా భావించి కబ్జాదారులు అనేక మంది ప్రభుత్వ స్థలాలను సైతం కబ్జా చేసి ఆ జీవోల మాటున రిజిస్ట్రేషన్ చేయించుకున్న సందర్భాలు వెలుగులోకి వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అంటే చెరువులు, కుంటల వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిని పరిరక్షించే విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవటం లేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43,000 చెరువులున్న వాటిలో 4,000కు పైగా చెరువులు పూర్తిగా కబ్జా అంటేనే కబ్జా ఏ స్థాయిలో జరుగుతుందో మనకు స్పష్టమవుతా ఉంది. తొలుతగా చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాల్లో ప్రైవేట్ ల్యాండ్స్ ని కొనుగోలు చేసి వాటిని సాకుగా చేసుకొని సమీపంలోని చెరువులను, కుంటల స్థలాలను కూడా పూర్తిగా కబ్జా చేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. క్రమంగా కుంటల్లో, చెరువుల్లో మట్టిని నింపి ఆ తర్వాత వాటిని ప్లాట్లుగా విభజించి విక్రయించుకుంటున్న పరిస్థితులు కూడా గతంలో పలు వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువుల్లో నీటిని శుద్ధి చేసి మట్టిని తోడే పనులను కొంతకాలం నిర్వహించింది. ఆ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేసింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ, మండల, గ్రామ ప్రజల్లో ఉన్న
చెరువులు కుంటలను పరిరక్షించేందుకు నిర్దిష్టమైన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి వాటిని పరిరక్షించాలనే డిమాండ్ ప్రధానంగా అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే చెరువుల పేరుతో కబ్జా గురవుతున్న పరిస్థితులను నివారించేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే వ్యవసాయ భూములను కూడా కొందరు కొనుగోలు చేసి వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందాకు ఉపయోగించుకుంటంతో వాటి పరిధిలో ఉన్న చెరువులు కుంటలు కూడా కాలక్రమంలో మాయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే తరహా విధానాలు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలు కూడా పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజేంద్ర.